నా చేతిలో చూస్తున్నది కదా ఎర్ర కలర్లో రెడ్ లేబుల్ చాపత్త డబ్బా ఉంది. ఇక ఈ డబ్బాకైతే 55 రూపాయలు. గిడనైతే మంచిగా పెట్టిళ్ళు. దాని రేట్ ఎంత అనేది అయితే మీకు మంచిగా తెలుస్తుంది కదా. ఇక గిదే ఫ్లేవర్కి సంబంధించిన గదే చాపత్త మనం 10 రూపాయల ప్యాకెట్లది కూడా తెచ్చినాం. చూడాలి 5 ప్యాకెట్లు తెచ్చినాం. ఎందుకంటే దీనికి 55 రూపాయలు, ఈ 10 రూపాయలకి ఒకటి అంటే మన దగ్గర 5 ఉన్నాయి కాబట్టి 50 రూపాయలు. రెండు సేమ్ ధర తీసుకొని వచ్చినాము. సేమ్ ఫ్లేవరు, ఒకటే కంపెనీకి చెందిన చాపత్త. ఇప్పుడు ఈ 2 సీసాలు కూడా సేమ్ తీసుకున్నాం. ఈ రెండిట్లలో పోద్దాం. మరి ఎందులో వచ్చిన చాపత్త ఎక్కువ ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సరే కానీ ఎంటర్టైన్మెంట్ కోసం ఎన్నో వీడియోలు చూస్తుండ్రు, లైక్ చేస్తుండ్రు, షేర్ చేస్తుండ్రు. ఒక చెల్లికి సపోర్ట్ చేయడం కోసం వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం తప్పనుల్లా. ఒక ఫ్రెండ్ కోసం కొంచెం వీడియోని లైక్ చేయడము, షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకలి. ఇక ప్యాకెట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత చూడండి, లోపల మనకు చాపత్త డ్యామేజ్ కాకుండా కూడా మనకి మంచి కవర్తో మంచిగా సీలేసి వస్తుంది. వాసన అనేది మనకి ఎక్కడ పోకుండా ఉంటుంది. ఇక దాన్ని అయితే కటింగ్ చేసేసినాం, పక్కకు పెట్టేసినాం. ఇంకా ఇప్పుడు 10 రూపాయల ప్యాకెట్లే పట్టేసిన. సరే కానీ గిలాని ముచ్చట్లు ఇంకా బోర్డని చూడాలి అని అనుకుంటే మన అకౌంట్ని కూడా ఫాలో అవ్వాలి. ఇక 10 రూపాయల కవర్ కట్ చేసిన, సీసాల గుమ్మరిచ్చిన కథం చూడు, ఒక్క గింజ కూడా లేకుండా అన్ని చాపత్త ప్యాకెట్లన్నీ కూడా గుమ్మరిస్తూ ఉన్నా. ఇది రెండోది పోసేసరికి సీసా సగం దాకా వచ్చింది. ఇక మూడోది కూడా కట్ చేస్తూ ఉన్నా. కథం కట్ చేసిన గల గుమ్మరిచ్చేసరికి ఇక పావు అంతా కట్ చేసింది. ఇక బుత్తం అంతా అయితే నిండిపోతుంది. అంటే ఇక గీ 4వ కవర్ పోసేసరికి ఈ సీసా మొత్తం మనకైతే నిండింది. ఇక ఇంకొకటి చింపక్కర్ లేదని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే బుత్తం అంతా పోతే మిగిలిందంతా పక్కకే ఉంటుంది కదా. ఇక మనకైతే మొత్తానికి 4 10 రూపాయల చాపత్త ప్యాకెట్లకి సీసా మొత్తం నిండింది. ఇక ఇప్పుడు 55 రూపాయల చాపత్త డబ్బాని తీసుకున్నాం. ఇంకా కొంచెం అయితే పెద్ద కట్ చేసిన. ఇప్పుడు గిది గదే సీసాలో పోస్తూ ఉన్నా. ఇంతకీ మీకు చాయ్ తాగే అలవాటు ఉందా లేదా? చాయ్ తాగితే మీరు ఏ చాపత్తని ఎక్కువ వాడతారో కామెంట్ చేయండి. నాకైతే మాత్రం జెమినీనే. కానీ హైదరాబాద్కి వచ్చినాక జెమినీ చాపత్తలు ఎక్కడ దొరకలేదు. ఇక దాని టేస్ట్కి సమానంగా ఉండేది గి రెడ్ లేవులే. అందుకే గిది అలవాటు అయిపోయింది నాకు. ఇక చూడండి, ఇటుదేమో 55 రూపాయలు, ఇదేమో 10 రూపాయల ప్యాకెట్లు. చూడండి కొంచెం అటు ఇటు అయినా కూడా రెండిట్లో సేమే ఉన్నది. కానీ ఇంకొకటి చెప్పాలా, ఈ డబ్బాకి 55 రూపాయలు, మనం పోసింది 4 కవర్లు అంటే 40 రూపాయలే. 15 రూపాయలు ఇక్కడ మనకి సేవ్ అయిపోయినాయి. చూసిన రానులా. ఇంకా చెప్పాలంటే ప్యాకెట్లలో 5 రూపాయలు తక్కువనే ఉన్నది. దానికి మనం 55 పెట్టి తెచ్చినాం. ప్యాకెట్లు 50 రూపాయలు మాత్రమే పెట్టి తెచ్చినాము. రెండు సేమ్ కంపెనీకి సంబంధించినవి. గింత తేడా ఉన్నది. 15 రూపాయలు మనకి రోజు గుండు సున్నా అయిపోతుంది అన్నమాట. సరే ఇక వీటి కలర్లు అయితే మీరు చూసిళ్ళు కదా. మరి దీని టేస్ట్ ఏది బాగుంటుంది? 10 రూపాయల ప్యాకెట్ల చాపత్త మంచిగా ఉంటుందా, లేదంటే 55 రూపాయల డబ్బాది బాగుంటుందా? రంగు, రుచి, చిక్కదనము ఏది బెస్ట్ అని మీకు కూడా డౌట్ వచ్చిందా? నాకు కూడా డౌట్ వచ్చింది. అందుకనే పోయి చాయ్ పెట్టి ఏది మంచిగా ఉంది అనే రివ్యూ కూడా మీకు ఇచ్చిన. మరి అది కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే పోయి మన అకౌంట్లో అప్లోడ్ చేసిన లాంగ్ వీడియో కానీ షార్ట్ వీడియో కానీ చూడండి. మీకు ఇష్టం వచ్చిన చాపత్త ఏంటిది అనేది కూడా కామెంట్ చేయండి. అసలు మీకు ఛాయ్ తాగే అలవాటు ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెప్పండి. మీకు ఇష్టమైన చాపత్త గురించి కూడా చెప్తే దాంట్లో మంచి ఏది చెడు ఏది అని మళ్ళీ మీకు నేను చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.